సుభాష్ చంద్రబోస్ని ఒక సివిల్ సర్వెంట్గా చూడాలనేదే వారి నాన్నగారి కోరిక. దీంతో 1918లో తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పూర్తి అయిన తరువాత లండన్కు వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఐసీఎస్ కోర్సులో జాయిన్ అయ్యారు. అక్కడ చదువులో టాప్లో ఉండేవారు. బ్రిటిష్ వారు 4-5 సంవత్సరాలు పుస్తకాలతో కుస్తీ పట్టి సాధించని విజయాన్ని బోస్ 1 సంవత్సరంలోనే సాధించాడు. సివిల్ సర్వీసెస్లో జాబ్ వచ్చింది. ఈ జాబ్లో కొనసాగితే బ్రిటిష్ వారికి బానిసత్వంగా మారి వారు చెప్పినది వినవలసి వస్తుందని భావించి ఈ జాబ్ను నేను చేయలేను అని వారి అమ్మగారుకు ఒక లెటర్ను రాసి పంపుతాడు. ఇది చూసిన వారి అమ్మగారు, మీ నాన్న ఏమనుకుంటున్నారో, ఈ సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకు, నువ్వు చేసేది మంచి అనిపిస్తే నీకు నచ్చినది చెయ్యి నాన్న అని రిప్లై ఇచ్చింది. దీంతో బోస్కు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఇలా ఐసీఎస్ లిస్టులో నుంచి తన పేరును తీసివేయాలని అధికారులను కోరాడు. ఇలా జాబ్ను వదులుకొని భారతదేశానికి బయలుదేరి 24 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు.